ఫస్ట్ పీటర్ పేతురు రాసిన మొదటి పత్రిక అండి, చాప్టర్ 2 మొదటి పత్రిక 2వ అధ్యాయం verse 4 to 10 responsively. 4వ వచనం నుండి 10వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ఫస్ట్ పీటర్ పేతురు రాసిన మొదటి పత్రిక చాప్టర్ 2 2వ అధ్యాయము verse 10 to 4 to 10 responsively. 4వ వచనం నుండి 10వ వచనం వరకు మార్చి చదువుకుందామండి. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ళ నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలైనగా ఇదిగో నేను మనుషులను ముఖ్యమును ఏర్పరచబడినదిను అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచు వాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయిగాను అడ్డుబండయు ఆయను. కట్టువారు వాక్యమున విధేయులై త్రుట్టిల్చున్నారు, దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడ్డ వారైతిరి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా దేవ, ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన, గంభీరమైన, మధురమైన, అత్యధికంగా హెచ్చించబడిన నీ నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలం నుంచి నీ యొక్క మందిరంలో నీ బల చుట్టూదా చేరి నిన్ను స్తుతించి, ఆరాధించి, ఘనపరిచి మా హృదయాలను పరిశీలించుకొని యోగ్యంగా బలలో పాల్పంపులు పొందడానికి మాకు ఇచ్చినటువంటి ధనికరమైన సమయాన్ని బట్టి నీకే వందనాలు. మరొకసారి ఆశగల ప్రాణంతో నీ యొక్క వాక్కులు వినాలని, మీ యొక్క మన్నా చేత తృప్తిపరచబడాలని నీ సన్నిధిలోకి వస్తున్నాం. ప్రభా దేవ, మీ యొక్క పరలోకంలోంచి మీ యొక్క దివ్యమైన, మధురమైన మీ యొక్క స్వరాన్ని మాకు వినిపింపజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభా దేవ, ఏ యొక్క మానవునికి ఘనత లేకుండా కేవలం నిన్ననే మేము చూచులాగిన, నీ స్వరమే వినులాగిన సహాయపడమని, మమ్మల్ని ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టి నీ రాజ్యం కొరకు, రాకడ కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. నమ్మ శిలువ చాటులో తిరుగు మరుగుపరచండి. అయోగ్యులు మా పాత్రలను ఒప్పుకుంటూ నీ నిత్య నిబంధన రక్షణ ప్రోక్షణ కింద తీసుకుని వస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. We are short of time, but we will briefly look into one important concept from First Peter. మనకు సమయం కొద్దిగా ఉన్నప్పటికీ ఈ పేతురు రాసిన మొదటి పత్రికల నుండి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనము ధ్యానిద్దాం. బిల్డింగ్ ద స్పిరిచువల్ హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ సంబంధమైనటువంటి మందిరమును నిర్మించుట. బిల్డింగ్ ద స్పిరిచువల్ హౌస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆత్మ సంబంధమైన మందిరమును నిర్మించుట. So before we meditate the word of God, I also take this opportunity to thank all of you for praying for me and my family as we have gone through this COVID crisis during the months of April and May. ఏప్రిల్ మరియు మే నెలల్లో మా కుటుంబము ఈ కోవిడ్ వ్యాధికి గురైనటువంటి సమయంలో సంఘమంతా కూడా మీరు ప్రార్థించిన కారణాన్ని బట్టి సంఘమంతటికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉంటున్నాను. It is only the abundant grace of God and the faithful prayers of the saints that brought me back and made me stand and fellowship with you today. దేవుని అపారమైనటువంటి కృప మరియు పరిశుద్ధులు చేసినటువంటి ప్రార్థనను బట్టి నేను సజీవుడిగా ఉండి మీ మధ్యలో ఇలాగున పరిచర్య చేయగలుగుతున్నాను. So today to everyone who is alive, the Lord is calling us to be his co-workers to building the spiritual house of God. ఇది నా సజీవులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు ఆహ్వానిస్తూ ఉంటున్నాడు తన ఆత్మ సంబంధమైనటువంటి మందిరమును నిర్మించాలి అని. So as we hear the news around us, మన చుట్టూ ఈ వార్తలు వింటా ఉన్నప్పుడు there are so many religions propagating. అనేక మతాలు ప్రచురణలో ఉంటున్నాయి. So many temples they are building even during this pandemic time. ఈ ఉపద్రవ సమయంలో కూడా అనేకమైన మందిరాలు
అన్య దేవత మందిరాలు కట్టుతా But ఉంటున్నారు. the most impacted institution today is the Church of God. ఈ దినాల్లో ఎంతో ప్రభావితమైనటువంటి విషయం ఏదైనా ఉన్నది అంటే అది దేవుని సంఘమై ఉన్నది. Most impacted, most influenced or negative, which one is impacted by the coronavirus is the Church of God. ఈ కరోనా వ్యాధిని బట్టి అత్యధికంగా ప్రభావితమై అయినటువంటి సంస్థ ఏదైనా ఉన్నది అంటే అది దేవుని సంఘమై ఉన్నది. Yes, many pastors passed away. అనేక మంది దేవుని పరిచారకులు వారు చనిపోయినారు. Many churches are without shepherds. అనేక సంఘాలు కాపరులు లేకుండా ఉంటున్నాయి. Many para church organizations, their funding is stopped. Many have been closed. అంతేకాకుండా అనేకమైనటువంటి క్రైస్తవ సంస్థలు సంఘానికి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలు వాటికి ఆర్థిక సహాయం ఆగిపోయింది. They are closed. అంతేకాకుండా అవి మూత వేయబడి ఉంటున్నాయి. Many missionaries have gone to be with the Lord. అనేక మంది దేవుని మిషనరీలు వారు ప్రభు సన్నిధికి చేర్చబడి ఉంటున్నారు. And all those churches, the city churches, mega churches, we stopped doing the ministry of God. అంతేకాకుండా పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్నటువంటి సంఘాలు మెగా సంఘాలుగా ఉన్నటువంటి అవి పరిచర్య చేయడం ఆపివేశాయి. There is no gospel work. ఇప్పుడు సువార్త పరిచర్య లేదు. Gathering to the house of God on Sunday itself has become a big thing. దేవుని మందిరంలో ఆదివారమున కూడుకోవడమే పెద్ద విషయంగా మారిపోయింది. So no VBS పరిచర్య no లేదు. youth క్యాంపులు no లేవు. gospel campaigns. బహిరంగ సువార్త పరిచర్యలు So లేవు. as I was pondering all these ఈ things, విషయాలన్నీ నేను తలపోసుకుంటూ ఆలోచిస్తూ it ఉంటుండగా really troubled my heart. నా హృదయాన్ని ఎంతో కలవరపరిచింది. So in the summer time, కనుక వేసవి సమయంలో we used to have glorious VBS time. ఎంతో చక్కటి మహిమ కలిగినటువంటి చిన్నపిల్లల పరిచర్య VBS So పరిచర్య ఉండేది. many children used to come to know the Lord. అనేక మంది చిన్నపిల్లలు దేవుణ్ణి ఆ రక్షణలోనికి వచ్చేవారు. We used to have youth camps. యవనస్తుల కూడికలు ఉండేవి. Thousands of young people were added to the kingdom of God. వేల కొలది యవనస్తులు దేవుని రాజ్యంలోనికి చేర్చబడతా In వచ్చారు. summertime, many gospel campaigns. అంతేకాకుండా వేసవి సమయంలో ఎన్నో సువార్త దండయాత్రలు జరిగేవి. Today, all that is stopped. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆపివేసబడి ఉంటున్నాయి. So today, the church is crumbling. సంఘం ఇలాగున శిథిలమవుతా ఉంటుండగా It has lost its focus. తన యొక్క దృష్టిని అది కోల్పోయి It's ఉంటుంది. lost its primary ministry. అంతేకాకుండా తన ప్రాథమికమైనటువంటి పరిచర్యను And కోల్పోయింది. I was wondering, Lord, what is happening? నేను అడుగుతా వచ్చాను, ప్రభువా ఏమి సంభవిస్తా One ఉంది? side we see the coming is soon. ఒకవైపు ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది. The church is substandard standards today. అయితే సంఘము ఎంతో తక్కువ స్థాయిలో ఎంతో అధోగత స్థితిలో ఉన్నది. So that's when the Lord brought me to this passage. అప్పుడు ప్రభు ఈ యొక్క వాక్య భాగానికి నన్ను నడిపించుచున్నారు. Yes, you and I need to participate, to be co-partners with the Lord in building the spiritual house of God. దేవుని ఆత్మ సంబంధమైనటువంటి మందిరం యొక్క నిర్మాణములో దేవునితో పాటు జత పనివారిగా మనము ఉండాలని ప్రభు కోరుతా ఉంటున్నారు. Peter was writing to the believers who were scattered. చెదిరి ఉన్నటువంటి విశ్వాసులను ఉద్దేశించి పేతురు ఈ పత్రిక రాస్తా ఉన్నారు. Peter was also going through a similar situation. అంతేకాకుండా పేతురు కూడా ఇటువంటి పరిస్థితి గుండానే వెళ్తా ఉన్నాడు. On the day of Pentecost, పెంతెకోస్తు దినమున and he preached the gospel. ఆయన సువార్త ప్రకటించినప్పుడు 3,000 people were added. 3,000 మంది సంఘములో చేర్చబడ్డారు. And daily people were added to the house of God. ప్రతి దినము అనేకులు సంఘంలోనికి చేర్చబడుతూ వచ్చారు. And by the time we come to Acts chapter 8, అపోస్తల కార్యములు 8వ అధ్యాయంకి వచ్చేసరికి there rose a persecution. అక్కడ శ్రమ సంభవించింది. And they are all scattered. విశ్వాసులందరూ చెదిరిపోయి They ఉన్నారు. were going through the situation that you are going through. నీవు నేను ఎట్టి పరిస్థితి గుండా వెళ్తున్నాము, విశ్వాసులు కూడా అట్టి పరిస్థితి గుండానే వెళ్తూ So వచ్చారు. now there is no house of God for ఇప్పుడు us. మనకైతే దేవుని We మందిరం are లేదు. far away from Jerusalem. యెరూషలేము నుండి వారు వెళ్ళిపోయారు. There were no elders. పెద్దలు లేరు. Nobody to share the gospel. సువార్త అందించేవారు There was లేరు. no apostle doctrine. అపోస్తల బోధ There is లేదు. no fellowship. సహవాసం There is లేదు. no prayer. ప్రార్థన లేదు. So what is happening? ఏమి Will సంభవిస్తా we ఉంది? survive? మనము ఈ వీటిలో ఈ పరిస్థితుల్లో మనము బ్రతకగలమా, Are we going to perish in this? లేకపోతే నశించిపోతామా? So when they were going through these terrible times, ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి గుండా వెళ్తా ఉండగా Peter wrote this epistle to encourage them. పేతురు విశ్వాసులను ప్రోత్సహించడానికి కొరకై ఈ పత్రిక Peter రాశాడు. chapter 1, మొదటి అధ్యాయంలో verse 2. 2వ వచనంలో Elect according to the foreknowledge of God. దేవుని భవిష్యత్ జ్ఞానము చొప్పున ఏర్పరచబడిన వారు. Those were selected people. వారు ఏర్పరచబడిన వారు. They were scattered people. వారు చెదిరిపోయిన వారు. To the pilgrims of dispersation in Pontus, Galatia, Cappadocia, Asia and Bithynia. Verse 1. మొదటి వచనంలో పొంతు
గలతియా, కపదోకియా, ఆసియా, బితానియా అను దేశములందు చెదిరిన విశ్వాసులు. Yeah, they were scattered people, వారు చెదిరిన ప్రజలు, selected people, ఏర్పరచబడిన ప్రజలు, sanctified people. పరిశుద్ధ They పరచబడిన were ప్రజలు. sanctified by the Spirit and by the sprinkling of the blood of Jesus Christ. ఆత్మ ద్వారాను యేసు క్రీస్తు వారి యొక్క రక్తము ద్వారాను వారు ప్రోక్షించబడిన రక్తం ద్వారా పరిశుద్ధపరచబడ్డారు. Those were saved people. వారు రక్షణ పొందిన వారు. Verse 3. మూడవ వచనంలో They were begotten people. వారు దేవుని ద్వారా కనబడినటువంటి వారు. So to them the Peter was writing, అటువంటి వారికి పేతురు ఈ పత్రిక రాస్తా you ఉన్నారు. are select people. మీరు ఏర్పరచబడిన ప్రజలు, Though you are scattered, మీరు చెదిరిపోయి though ఉన్నప్పటికీ, you are sojourners, మీరు పరదేశులై ఉన్నప్పటికీ, you are called by God. మీరు దేవుని ద్వారా పిలువబడిన You వారు, are sanctified by మీరు God. దేవుని ద్వారా You are పరిశుద్ధపరచబడిన sealed వారు, by మీరు God. దేవుని ద్వారా ముద్రించబడిన And he వారు. says, I will build my church. ప్రభు అంటున్నాడు, నేను నా సంఘమును కట్టుదును. I want you to be part of the spiritual house of ఈ God. దేవుని ఆత్మ సంబంధమైన మందిరములో మీరు పాలువారై Do not be ఉండకూడదు. discouraged. మీరు Do నిరాశపడవద్దు, not be disheartened. కృంగిపోవద్దు. Come back to the vision of the Lord. దేవుని యొక్క దర్శనంలోనికి మరలా తిరిగి రండి. So, my dear brothers and ప్రియ sisters, సహోదర so సహోదరులారా, today you and I, ఇది నీవు నేను independent of, in spite of all the things happening around మన us, చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులు వీటన్నిటి మధ్యలో God is in the process of building His church. దేవుడు తన మందిరమును నిర్మించేటటువంటి, తన సంఘమును నిర్మించేటటువంటి ప్రక్రియలో దేవుడు నిమగ్నమై ఉంటున్నాడు. It is a spiritual house of God. ఇది దేవుని ఆత్మ సంబంధమైన మందిరము. It is a house of prayer. ఇది ప్రార్థనా It is a మందిరము. house of worship. ఇది ఆరాధనా It is a మందిరము. house of holiness. ఇది పరిశుద్ధత It కలిగిన is a house of మందిరము. blessing. ఇది ఆశీర్వాదపు It is a మందిరము. house of ఇది sacrifices. బలుల అర్పించే మందిరము. It's a house of promises. ఇది వాగ్దానపు మందిరము. And our local church should be a mini replica of that universal spiritual house. మన స్థానిక సంఘము ఆ సార్వత్రిక సంఘముకు అది ఒక చిన్న సాదృశ్యమైనదిగా ఉండాలి. What are the characteristics of the spiritual house? ఈ ఆత్మ సంబంధమైన మందిరం యొక్క లక్షణములు, గుణములు ఏమిటి? Quickly we'll see 5 things. త్వరగా 5 విషయాలు చూద్దాం. First of all, a మొట్టమొదటిగా spiritual house is built upon the foundation, the Lord Jesus Christ. యేసు క్రీస్తు అను పునాది మీదనే ఈ ఆత్మ సంబంధమైన మందిరము కట్టబడతా ఉన్నది. Chapter 2, 1 Peter chapter 2, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము verse 4. 4వ వచనంలో, You have come to him who is a living stone. సజీవమైన రాయగు ప్రభు యొద్దకు వచ్చిన వారే. It is a chosen stone. ఏర్పరచబడిన రాయి. It is a precious ఇది stone. అమూల్యమైన రాయి. Verse 6. 6వ వచనంలో, It is a chief cornerstone. ముఖ్యమైన మూల రాయి. Verse 7. 7వ వచనంలో, It is a capstone. ఇది మూల రాయి, తలరాయి. Talarai. So he is not only a cornerstone, but he is also the capstone. ఆయన మూలరాయి మాత్రమే కాదు కానీ తలరాయి కూడా. That means he is the beginning and he is the end. అనగా ఆయన ఆదియు అంతమునై ఉంటున్నాడు. So you and I need to come and build ourselves on this foundation of the Lord Jesus Christ. కనుక ఈ యేసు క్రీస్తు ప్రభు అనేటటువంటి ఈ పునాది మీద నీవు నేను కట్టబడాలి. A church must be a spiritual house, must be built upon the Lord Jesus Christ. సంఘము అనేటటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మందిరము ప్రభువైన యేసు క్రీస్తు అనే పునాది మీద నిర్మించబడాలి. It is a spiritual foundation. ఇది ఆత్మ సంబంధమైన పునాది. It is a living foundation. ఇది సజీవమైన It పునాది. is a strong ఇది foundation. బలమైన పునాది. So we cannot build our church on any other thing. మనము ఈ సంఘాన్ని మరి దేని మీద కూడా నిర్మించలేము. The Lord said, I will build this church upon myself. ప్రభు అన్నాడు, నా మీదనే ఈ సంఘమును నేను కట్టుదును. Yeah, the Lord told to Peter, ప్రభు పేతురుతో అన్నాడు. Matthew's Gospel chapter 16 verse 18, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, on this rock I will build my ఈ church, రాయి మీద నా సంఘమును నేను కట్టుదును. and the gates of Hades shall not prevail against it. పాతాళ లోక ద్వారములు దీని ఎదుట నిలవడాలవు. So church is built on the foundation, the Lord Jesus Christ. సంఘము ప్రభువైన యేసు క్రీస్తు అనే పునాది మీద నిర్మించబడతా There ఉన్నది. is no other foundation. ఇంకా వేరొక పునాది లేదు. 1 Corinthians chapter 3 verse 11. మొదటి కొరింథీ 3వ అధ్యాయం 11వ వచనంలో, No one can lay any foundation other than the one which is already laid, which is Jesus Christ. యేసు క్రీస్తు అను పునాది వేయబడిన ఆ పునాది మీద తప్ప మరి వేరే పునాది మీద ఎవరును నిర్మించలేరు. Jesus Christ is the foundation for our life. యేసు ప్రభువే మన జీవితానికి ఆయన పునాది He అయి is a ఉంటున్నాడు. sure, strong, sincere, unshakable foundation. ఆయన స్థిరమైన కదలని
తర్వాత నిశ్చలమైనటువంటి పునాది అయి ఉంటున్నాడు. Yeah, so from our side, మన నుండి 2 Timothy తిమోతికి రాసిన రెండో పత్రిక chapter 2 రెండో అధ్యాయము verse 19. రెండో అధ్యాయము 19వ వచనంలో 2 Timothy 2:19. రెండో తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం 19వ వచనంలో Nevertheless, the solid foundation of God stands having this seal. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. What is that foundation? పునాది ఏంటండి? The Lord knows that are His. ప్రభు తన వారిని ఎరుగును. And everyone who names the name of the Lord depart from iniquity. ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను. Yeah, when you and I confess the name of the Lord, నీవు నేను ప్రభువు నామమును ఒప్పుకున్నప్పుడు, when we receive the Lord as our personal Savior, యేసు ప్రభువును మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, then the Lord will know us. ప్రభువు మనల్ని ఎరుగుతాడు. Lord will write our name in the Lamb's book of life. ప్రభు మన పేరును గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాస్తాడు. That is our foundation. అదే మన పునాది. So that is for our personal salvation. అది మన వ్యక్తిగత రక్షణ కొరకు. That we are being built on the foundation of the Lord Jesus Christ. యేసు అనే పునాది మీద మనము నిర్మించబడుచున్నాము. So in order to become this foundation to the church, ఈ సంఘానికి పునాదిగా ఉంటకు the Lord came into this world. యేసు ప్రభువారు ఈ లోకంలోనికి He వచ్చారు. wanted to establish the kingdom. ఆయన రాజ్యమును He brought the good స్థాపించగోరుచున్నాడు. news from Father. తండ్రి నుండి శుభవార్తను తీసుకొచ్చాడు. What did they do? అయితే వారు ఏం They చేశారండి? rejected him. ఆయనను తృణీకరించారు. That's why the Peter says, అందుకొరకే పేతురు అంటున్నాడు verse 7, 7వ వచనంలో, the stone which the builders rejected has become the chief cornerstone. తృణీకరించబడినటువంటి రాయి అది ముఖ్య తుదకు అది మూలరాయి అయ్యేను. A stone of stumbling, అది అడ్డుబండగా ఉన్నది. a rock of offense. అది Verse 8. 8వ వచనంలో అడ్డుబండ, తర్వాత నిషేధించబడిన రాయి. Yes. So the people rejected him. ప్రజలు ఆయనను తృణీకరించారు. They thought it is offensive to వారు us. అనుకుంటున్నారు ఇది వారికి వ్యతిరేకమైనది They అనుకుంటున్నారు. stumbled over this stone, the Lord Jesus దాని మీద Christ. వారు తట్టుకొని కింద పడ్డారు. Yeah, but those who were obedient, అయితే ఎవరైతే విధేయులై ఉన్నారో, those who received him, ఎవరైతే ఆయన అంగీకరించారో, they become the spiritual house of వారు God. ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా My dear చేయబడుతున్నారు. brothers and sisters, ప్రియ సహోదర you సహోదరులారా, and I, నీవు నేను we cannot build our life on any other మనము foundation. మరి వేరే ఏ పునాది మీద మన జీవితాన్ని కట్టుకోలేము. We cannot build our church on any other మన foundation. సంఘాన్ని మరి వేరే ఏ పునాది మీద నిర్మించుకోలేము. So today, ఈ దినాన very unfortunately, ఎంతో విచారంగా many people are trying to build the churches on the foundation, human foundation, అనేకులు మానవ పునాదుల మీద సంఘములను కట్టడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. upon their talents, వారికి ఉన్నటువంటి తలాంతుల upon మీద, their money, వారికి ఉన్నటువంటి upon డబ్బు మీద, their name and fame, వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల upon మీద, their political connections, వారికి ఉన్నటువంటి రాజకీయ సంబంధాల మీద, upon new technology, లేకపోతే ఉంటున్నటువంటి టెక్నాలజీ మీద, upon new music. లేకపోతే కొత్త సంగీతం మీద They are trying to build churches. వారు సంఘములను నిర్మించడానికి The ప్రయత్నిస్తున్నారు. Lord is saying, అయితే ప్రభు అంటున్నాడు, my church must be built upon the foundation, the Lord Jesus Christ. నా సంఘము ప్రభు అయిన యేసు అనే పునాది మీద My నిర్మించబడాలి. dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, have you come upon this foundation? ఈ పునాది మీదకి మీరు వచ్చి Have ఉంటున్నారా? you received the Lord as your personal Savior? యేసు ప్రభువును మీ సొంత రక్షకునిగా అంగీకరించారా? You may be coming to the house of God. మీరు దేవుని మందిరానికి You may వస్తా be hearing the ఉండొచ్చు, word of God. దేవుని వాక్యాన్ని You may చదువుతా be singing ఉండొచ్చు, songs. పాటలు పాడుతుండవచ్చు. But unless there is a day in your life in which you have confessed your sins and received the Lord as your personal Savior, you are not part of the spiritual house of God. యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకొని పాప క్షమాపణ పొందినటువంటి దినమంటూ మీ జీవితంలో లేని ఎడల మీరు ఈ ఆత్మ సంబంధమైన మందిరంలో పాలివారు కారు. The Lord is coming very soon. ప్రభు త్వరగా He is వచ్చుచున్నాడు. coming for his spiritual తన house. ఆత్మ సంబంధమైన ఈ మందిరం కొరకు ప్రభు On వస్తున్నాడు. that day, ఆ దినమున you will be lifted up. మీరు ఎత్తబడతారు. You will be left behind. అయితే మీరు విడువబడతారు. Yes, come to him today. కనుకనే మీరు ఈ దినాన ప్రభు దగ్గరికి రండి. Receive him as your personal ఆయనను Savior. మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. Be added to the spiritual house. ఆత్మ సంబంధమైన మందిరములో మీరు కలపబడండి. A spiritual house must be built upon the spiritual foundation, living foundation, the Lord Jesus ఈ Christ. ఆత్మ సంబంధమైన మందిరము యేసు ప్రభు అనే ఈ ఆత్మ సంబంధమైన పునాది మీద కట్టబడాలి. Secondly, రెండవది, a spiritual house is the assembly of the living stones, the regenerated and repented, redeemed people. కనుక పశ్చాత్తాపపడి
మారు మనసు పొంది నూతన పరచబడినటువంటి వారే ఈ ఆత్మ సంబంధమైన వారుగా ఉంటున్నారు. 1 Peter chapter 2 మొదటి పేతురు 2వ అధ్యాయము verse 5. 5వ వచనంలో You also as living stone. మీరు కూడా ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ళ వలె. Yeah, you are also living stone. మీరు కూడా సజీవమైన రాళ్ళై In ఉన్నారు. verse 4 he says, 4వ వచనంలో అంటాడు, the Lord is the living stone. దేవుడు సజీవమైన రాయి అయించున్నాడు. Verse 5 he says, 5వ వచనంలో అంటాడు, you are also living stone. మీరును సజీవమైన రాళ్ళై ఉన్నారు. Then only you can become part of this house of God. అప్పుడే మీరు ఈ మందిరంలో పాలివారై ఉండగలరు. Before you come to the Lord, ప్రభు దగ్గరికి మీరు you రాకముందు are a dead stone. మీరు మృతమైన You రాయి, are a dry మీరు stone. ఎండిన రాయి, You are a stone in the desert. In the desert, ఎడారిలో ఉన్న రాయి, you are a leftover మీరు stone. విడువబడిన You రాయి, are fit for nothing. పనికి రాని రాయి. But when you come to the living stone, the Lord Jesus Christ, యేసు ప్రభు అనే సజీవమైన రాయి దగ్గరికి వచ్చినప్పుడు you become a living stone. మీరు సజీవ రాయిగా You become a మార్చబడతారు. precious మీరు stone. అమూల్యమైన రాయిగా మార్చబడతారు. And then you will be added to the house of God. అప్పుడు దేవుని మందిరముకు మీరు కల్పబడతారు. That's why the Lord says, అందుకొరకే ప్రభు once అంటున్నాడు, you are not a people, verse 10, 10వ వచనంలో ఒకప్పుడు మీరు ప్రజగా ఉండిరి, now you are the people of God. ఇప్పుడు దేవుని ప్రజ Once అయించున్నారు. you had not obtained mercy, ఒకప్పుడు మీరు now కనికరింపబడకపోతే you had obtained mercy. ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. Oh, what a wonderful experience. చూడండి, it ఇది is. ఎంత అద్భుతమైన అనుభవము. And before we come to the Lord, ప్రభు దగ్గరికి మనం రాకముందు we were disobedient people, మనం అవిధేయులైన ప్రజలు, rejected people, తృణీకరించబడిన ప్రజలు, dispersed people, చెదిరిపోయిన dead ప్రజలు, people. మృతమైన ప్రజలు, dry people. ఎండిపోయిన ప్రజలము. What is our condition today? ఇప్పుడు మన పరిస్థితి ఏంటండి? Verse 9, 9వ వచనంలో you are a chosen మీరు generation, ఏర్పరచబడిన a వంశము, royal priesthood, రాజులైన a యాజక holy సమూహము, nation, పరిశుద్ధ your జనమును, own special people. దేవుని సొత్తైన ప్రజలు. He called us out of darkness into his marvelous light. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు. Oh, what a wonderful experience it చూడండి, ఇది is. ఎంత అద్భుతమైనటువంటి అనుభవం అండి. We are chosen people, మనం ఏర్పరచబడిన వంశము, a holy nation, పరిశుద్ధ జనమును, a royal priesthood, రాజులైన యాజక సమూహము, special, his own people. దేవుని సొత్తైన ప్రజలమై ఉంటున్నాం. సొత్తైన ప్రజలు. సొత్తైన ప్రజలము. We have belonged to God. మనము దేవునికి చెందిన వారము. What a wonderful experience. చూడండి, ఇది ఎంత అద్భుతమైన అనుభవం. In the house of God, దేవుని మందిరంలో it is built with this living stones, the truly regenerated believers. నిజముగా తిరిగి జన్మించబడిన జీవింప చేయబడినటువంటి రాళ్లతో దేవుడు ఈ మందిరాన్ని నిర్మిస్తా ఉన్నాడు. Who are these living stones? ఈ సజీవమైన రాళ్ళు ఎవరండి? Those are born again. ఎవరైతే తిరిగి జన్మించారో వారు. Chapter 1, 1వ అధ్యాయము verse 3. 3వ వచనంలో He has begotten us again. He made us alive. ఆయన మరలా జన్మింప మనలా జన్మింప చేసెను. Yes, verse 23. 23వ వచనంలో We are born again not with corruptible seed but incorruptible through the word of God. అక్షయ బీజము నుండి కాక శాశ్వతం గల జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారము. Yeah, we are born again by the incorruptible seed, the word of God. అక్షయమైనటువంటి బీజమైనటువంటి దేవుని వాక్యం వల్ల మనము పుట్టింపబడిన Verse వారము. 19. 19వ We are వచనంలో redeemed, we are born again by the precious blood of Christ, as of a lamb without blemish and without spot. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకముగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన వారము. Yeah, the Lord has saved us ప్రభువు మనల్ని రక్షించాడు. by his word, తన వాక్యము ద్వారా, by his blood, తన రక్తము ద్వారా made us living stones in the spiritual house. ఆత్మ సంబంధమైన మందిరములో మనల్ని సజీవమైన రాళ్ళుగా చేశాడు. And these are also sanctified people. వీరు పరిశుద్ధ పరచబడిన ప్రజలు. Chapter 1 verse 2. మొదటి అధ్యాయం 2వ వచనంలో sanctified by the spirit, ఆత్మ ద్వారా పరిశుద్ధ పరచబడిన వారు, by the blood, రక్తము ద్వారా. and that's how you and I become the part of the spiritual house of God. అలాగున నీవు నేను దేవుని ఆత్మ సంబంధమైన మందిరములో పాలువారమవుచున్నాం. Verse 15. 15వ He వచనంలో says, be holy for I am holy. Verse 16. 16వ వచనంలో నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి. Yes, we are a sanctified people. మనము పరిశుద్ధ పరచబడిన ప్రజలము. And then we are submissive people. అంతేకాకుండా లోబడే ప్రజలమై ఉంటున్నాం. Chapter 2 verse 13 to 17. 2వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు చూస్తే, be submissive to the government. మీరు ప్రభుత్వమునకు అధికారులకు లోబడిన వారై ఉండుడి. Chapter 2 verse 18. 2వ అధ్యాయం 18వ వచనంలో be submissive to masters. యజమానులకు మీరు లోబడి ఉండుడి. Chapter 3 verse first 6 verses. 3వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో be submissive to husbands.
భర్తలకు లోబడి ఉండుడి. Chapter 5 verse 5. 5వ అధ్యాయం 5వ వచనంలో Be submissive to church leadership. సంఘ నాయకులకు పెద్దలకు మీరు లోబడి ఉండుడి. And be submissive to one another. అంతేకాకుండా ఒకరికొకరు లోబడి ఉండుడి. If you want to be a living stone in the spiritual house of God, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన మందిరంలో మీరు సజీవమైన రాయిగా you ఉండగోరినట్లయితే must be saved, మీరు రక్షణ పొందాలి, sanctified, పరిశుద్ధ పరచబడిన వారై and ఉండాలి, submissive. అంతేకాకుండా లోబడిన వారై ఉండాలి. And only this spiritual house will be beautiful and bringing glory to God. అప్పుడే ఈ దేవుని ఆత్మ సంబంధమైనటువంటి మందిరము రమ్యమైనదిగా ఉంటూ సౌందర్యమైనదిగా ఉంటూ దేవునికి మహిమను తీసుకుని వస్తుంది. Thirdly, మూడో a విషయం, spiritual house must have spiritual sacrifices. ఈ ఆత్మ సంబంధమైనటువంటి మందిరములో ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించబడాలి. Chapter 2, 2వ అధ్యాయము 1 Peter chapter 2, మొదటి పేతురు 2వ అధ్యాయము verse 5. 5వ వచనంలో To offer up spiritual sacrifices. ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించుటకు. Why the Lord is building this spiritual house? దేవుడు ఈ ఆత్మ సంబంధమైన మందిరమును ఎందుకు కడుతున్నాడండి? So that we can offer up spiritual sacrifices. మనము ఆత్మ సంబంధమైన బలును అర్పించినట్లుగా. The Lord is once for all the sacrifice, eternal sacrifice. యేసు క్రీస్తు వారే ఒక్కసారి అర్పించబడిన నిత్య అర్పణగా ఆయన ఉంటున్నాడు. Because of that sacrifice of atonement, ఆయన చేసిన ఆ ప్రాయశ్చిత్తపు ఏకైక కార్యము ద్వారా we are added to the spiritual house. మనము ఆత్మ సంబంధమైన మందిరములోనికి కలపబడుతున్నాం. Now we have to offer spiritual ఇప్పుడు sacrifices. మనము ఆత్మ సంబంధమైన బలులను In అర్పించాలి. the Old Testament time, పాత నిబంధన కాలంలో there were several sacrifices. అనేకమైనటువంటి బలులు వారు In అర్పిస్తారు. Leviticus, you read there are at least 5 types of sacrifices. లేవియా కాండం చదివితే కనీసం 5 రకాల బలులు వారు The అర్పిస్తారు. burnt offering, దహన బలి, the grain offering, తర్వాత and trespass offering. తర్వాత ప్రాయశ్చిత్త పాప పరిహారార్థపు బలి, So many offerings are there. అనేకమైనటువంటి నైవేద్య బలి, ఇలా అనేక బలులు In the ఉంటున్నాయి. New Testament, క్రొత్త we నిబంధనలో don't have to offer any physical sacrifices, భౌతికమైనటువంటి బలులు అర్పించనక్కర్లేదు, not the dead sacrifices. లేకపోతే మృతమైనటువంటి బలులు God అర్పించనక్కర్లేదు. is saying Romans chapter 12 verse 1 and 2, రోమా 12వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తే offer your bodies as a living మీ sacrifice, దేహములను సజీవ యాగముగా మీరు ఆ దేవునికి సమర్పించుకుని holy and pleasing to the Lord. పరిశుద్ధమైనదిగాను ఆయనకు అనుకూలమైనటువంటి అర్పణగా అర్పించుకుని. As you are added to the body of Christ, క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో మీరు చేర్చబడుచున్న కొలది God is saying, offer your bodies as living ప్రభు sacrifice. అంటున్నాడు, మిమ్మల్ని మీ దేహములను ఆయనకు సజీవ యాగముగా That సమర్పించుకుని. means offer your parts of your body. మీ యొక్క దేహం యొక్క అవయములను ఆయనకు అర్పించుకుని అని అర్థము. Use your eyes for the Lord's ministry. మీ యొక్క కండ్లను ప్రభు పరిచర్య కొరకే వాడండి. Use your hands. మీ చేతులను Use your వాడండి. legs. మీ కాళ్ళను, Use your voice. మీ స్వరమును, Use your energy. మీకున్నటువంటి బలమును, Use your time. మీ యొక్క సమయమును, Your talents. మీకున్న Your తలాంతులను, treasure. మీ యొక్క ధనమును, Everything belongs to God. సమస్తము దేవునికి చెందినది. That's how you and I offer the living sacrifices to God. అలాగున నీవు నేను దేవునికి సజీవమైనటువంటి యాగములను బలులను మనం అర్పిస్తాం. Our worship is a sacrifice unto Him. మన ఆరాధన అది ఆయనకు అర్పించబడేటటువంటి యాగము. Our giving is a sacrifice unto Him. మన యొక్క దాతృత్వము, మనము ఇచ్చే కానుకలు ఆయనకు అర్పణలు. Philippians chapter 4 verse 18. ఫిలిప్పీ 4:18లో And after Paul received the offerings from the Philippians, ఫిలిప్పీల నుండి పౌలు కానుకలను పొందుకున్న తర్వాత and he said, this is a fragrant offering, acceptable sacrifice, pleasing to God. దేవునికి ప్రీతికరమైనటువంటి అనుకూలమైన ప్రీతికరమైనటువంటి అర్పణగా ఉన్నది అని అంటున్నాడు. Yes, today ఇది నాన్న all of us, మనందరము let us offer sacrifices, spiritual sacrifices in the spiritual house of God. ఆత్మ సంబంధమైనటువంటి ఈ మందిరములో ఆత్మ సంబంధమైనటువంటి అర్పణలను బలులను మనం అర్పించాలి. Let us not backslide in giving to the Lord. దేవునికి ఇవ్వడంలో మనం వెనకంజ Let us వేయకూడదు. not backslide, set back in worshiping the Lord. ప్రభును ఆరాధించడానికి కొరకే మనం వెనకంజ వేయకూడదు. Let us not backslide in offering our body and our energies in the ministry of మన God. దేహములను, మన యొక్క బలమును, మన శక్తిని దేవుని పరిచర్య కొరకే వ్యయపరచడానికి వెనకంజ వేయకూడదు. A spiritual house must be built upon the spiritual foundation, the Lord Jesus Christ. ఈ ఆత్మ సంబంధమైనటువంటి మందిరము ఆత్మ సంబంధమైనటువంటి యేసు క్రీస్తు అనే పునాది మీద నిర్మించబడాలి. Secondly, రెండవది, a spiritual house is assembly of spiritual saved, sanctified, submissive
people. ఆత్మ సంబంధమైనటువంటి మందిరము రక్షింపబడి పరిశుద్ధపరచబడి లోబడి ఉండేటటువంటి ప్రజల యొక్క సమూహము. Thirdly, మూడవది a spiritual house must have spiritual sacrifices. మూడవది ఆత్మ సంబంధమైనటువంటి మందిరములో ఆత్మ సంబంధమైన బలులు అర్పించబడాలి. Fourthly, నాలుగవది spiritual house must have spiritual works. ఆత్మ సంబంధమైనటువంటి మందిరంలో ఆత్మ సంబంధమైనటువంటి కార్యములు ఉండాలి. So in First Peter, పేతురు రాసిన మొదటి he పత్రిక encourages them to do good works. సత్కార్యములను చేయడానికి ఆయన వారిని ప్రోత్సహిస్తా ఉన్నాడు. Chapter 2 verse 12. రెండో అధ్యాయం 12వ వచనంలో, On the day of the visitation of God, Lord might see your good works and glorify him. ఆ విషయంలో ఆయన మీ యొక్క సత్క్రియలను చూచి దేవుని మహిమపరిచినట్లు. So good works. సత్క్రియలు. Chapter 4 verse 6. 4వ అధ్యాయం 6వ వచనంలో, Gospel works. సువార్త కార్యములు. And serve one another. తద్వారా ఒకరికొకరు సేవ చేయుడి. In the house of God, దేవుని మందిరంలో we need to work the work of God. దేవుని యొక్క కార్యములను మనం జరిగించాలి. Yes, the Lord wants good works from you. దేవుడు మన నుండి సత్కార్యాలను కోరుచున్నాడు. Ephesians chapter 2 verse 10. ఎఫెసీ 2వ అధ్యాయం 10వ వచనంలో, Lord has saved us unto good works. దేవుడు సత్కార్యములను జరిగించుట కొరకై మనల్ని We are రక్షించాడు. saved by grace. మనం కృపచేతనే We are రక్షింపబడి saved through faith by grace of God. విశ్వాసం ద్వారా కృపచేతనే మనం రక్షింపబడి ఉంటున్నాం. But we are saved unto good అయితే works. సత్క్రియలను జరిగించుట కొరకై దేవుడు మనల్ని రక్షించాడు. So the Lord has selected us, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, chosen us ప్రత్యేకించుకున్నాడు. to do good works and bring glory unto him. ఆయన కొరకై సత్కార్యములను చేయించు తన నామమును మహిమపరచాలని ఏర్పరచుకున్నాడు. Generally, Christians, the believers, are supposed to be doing good works. సాధారణంగా చూసినట్లయితే విశ్వాసులైనటువంటి వారు క్రైస్తవులు వారు సత్కార్యములను చేయబద్దులై ఉంటున్నారు. That's how the missionaries came. అలాగనే మిషనరీలు వచ్చారు. They came and established hospitals for us. వారు వచ్చి మన కొరకై ఈ వైద్యశాలను ఏర్పాటు They చేశారు. established schools for us. మన కొరకై పాఠశాలను ఏర్పాటు చేశారు. They established orphanages for మన us. కొరకై అనాథాశ్రమాలను ఏర్పాటు చేశారు. Millions of dollars through good works have come to us. కనుక ఈ సత్కార్యాల ద్వారా కోట్ల కొలది రూపాయలు మనకు వచ్చాయి. But today, అయితే ఈ దినాన as we go through this pandemic ఈ time, యొక్క ఉపద్రవ సమయం గుండా మనం వెళ్తుండగా shame upon us. You know who are doing the good works? Ate- Heathen people are doing the good works. అది మనకు సిగ్గు కలిగినట్లు కలగాలి. ఎందుకంటే ఎవరు ఈ సత్కార్యాలు జరిగిస్తున్నారు? అన్యులైన వారు ఈ సత్కార్యాలు They are చేస్తున్నారు. doing good works for the poor people. పేదవారి కొరకే మంచి కార్యాలను సత్కార్యాలను అన్యులు చేస్తున్నారు. What are the believers doing? విశ్వాసులు ఏం చేస్తున్నారండి? Putting all their money in their pockets. వారు తమ డబ్బంతటిని జోబుల్లో So వేసుకుంటున్నారు. tomorrow what will happen? రేపు ఏం సంభవిస్తుందో, Or if corona comes to me, మళ్ళీ నాకు ఈ కరోనా సోకితే I need money to go to the hospital. హాస్పిటల్కి వెళ్ళడానికి నాకు Today I డబ్బు will కావాలి. not open my hand. కనుక నేను నా పీడికి బిగించుకొని ఉంటాను. That's how we are behaving. అలాగ మనం ప్రవర్తిస్తుంటున్నాం. Peter was telling to the people, పేతురు అక్కడ ఉన్న ప్రజలతో అంటున్నారు, do good works, సత్కార్యములను do జరిగించుడి, gospel works, స్వార్థ కార్యములను serve one జరిగించుడి, another. ఒకరికొకరు సేవ On the చేయుడి. day the Lord will glorify you. అట్లో ఆ ప్రభు నామము The Lord మహిమపరచబడుతుంది. will give you crown of glory at his coming when he sees your good మీ works. సత్కార్యములను చూచినప్పుడు ప్రభు ఆ దినాన మీకు మహిమ కిరీటమును అనుగ్రహిస్తాడు. Fifthly, lastly, ఐదవదిగా చివరిదిగా a spiritual house must have spiritual shepherds. ఆత్మ సంబంధమైనటువంటి మందిరములో ఆత్మ సంబంధమైనటువంటి కాపరులు ఉండాలి. Chapter 5, 5వ అధ్యాయం అండి, verse 1 to 4, మొదటి 4 వచనాల్లో he talks about the shepherds in the house of God. దేవుని మందిరంలో ఉన్నటువంటి కాపరుల గురించి రాస్తా ఉన్నాడు They పేతురు. said, he was telling them, ఆయన వార్త ఏమంటున్నాడు? serve willingly, serve willingly, ఇష్టపూర్వకంగా మీరు సేవ చేయుడి, serve eagerly, అంతేకాకుండా ఆశతో మీరు సేవ చేయుడి, be example to the flock. మందకు మీరు మాదిరులై ఉండి, Do not serve by compulsion, ఒత్తిడి చేత బలవంతంగా సేవ do చేయుడి, not serve for dishonest gain, అంతేకాకుండా దుర్లాభాపేక్షతో కాక do not lord over the flock, సంఘము మీద మీరు ప్రభులై ఉండకుడి, but serve as shepherds. అయితే కాపరులుగా మందను మీరు కాయుడి. Yes, a spiritual house must have spiritual shepherds. ఆత్మ సంబంధమైనటువంటి మందిరానికి ఆత్మ సంబంధమైనటువంటి కాపరులు ఉండాలి. Otherwise, లేని ఎడల the spiritual house will not be bringing glory to God. ఈ ఆత్మ సంబంధమైన మందిరము దేవునికి మహిమను తీసుకొని రాలేదు. Today the Lord is calling you and me ప్రభు నిన్ను నన్ను పిలుచుచుండగా by part of the spiritual house
to be part of the spiritual ఈ house, ఆత్మ సంబంధమైన మందిరంలో పాలువారై to bring ఉండుటకు, glory to Him, తనకు మహిమ తీసుకుని to రావడానికి do కొరకై, gospel work, సువార్త పని చేయట to కొరకై, do good work, సత్కార్యములను చేయట కొరకై, to offer spiritual ఆత్మ sacrifices, సంబంధమైన బలులను అర్పించట కొరకై, so that we can be a blessing to the world around us. తద్వారా మన చుట్టూన్నటువంటి వారికి లోకములో మనము ఆశీర్వాదముగా ఉండాలని, So we should be a channel of blessing to the world. ఇతరులకు ఆశీర్వాదపు కారణాలుగా, ఆశీర్వాదపు సాధనాలుగా ఉండాలని Yeah, ప్రభు God కోరుతున్నాడు. has kept you and me alive ఇది నన్ను ప్రభు నిన్ను నన్ను సజీవుల లెక్కలో ఉంచాడు, in order to be an example to others, ఇతరులకు మాదిరిగా ఉండడానికి in కొరకై, order to be an ambassador to others, ఇతరులకు మనము రాయబారులుగా in ఉండడానికి order కొరకై, to bring hope to this hopeless ఈ world, నిరీక్షణ లేని లోకములో లోకమునకు నిరీక్షణ కలిగించుట to కొరకై, give gospel to the people who are dying and leaving this world. చనిపోయి లోకమును విడిచినటువంటి వారికి సువార్తను అందించుట కొరకై The Lord is challenging us today. ఇది నాన్న ప్రభు సవాలు వేస్తా Do ఉన్నాడు. not worry. మీరు దిగులు పడవద్దు, Cast your cares upon me. మీ చింత యావత్తు నా మీద వేయుడి. Do not worry that you are scattered. మీరు చెదిరిపోయి ఉన్నారని దిగులు పడవద్దు. Do not worry that you are going through this ఈ pandemic. యొక్క ఉపత్కరమైనటువంటి సమస్యకు పరిస్థితి గుండా వెళ్తున్నారని చింతపడవద్దు. Look at your focus. మీ దృష్టి నా వైపు ఉంచుడి. The Lord is coming very ప్రభు soon. త్వరగా వచ్చుచున్నాడు. I will build my house. నా మందిరమును నేను కట్టుదును. I want you to partner with me నాతో జత పని వారిగా మీరు ఉండాలని and to కోరుతున్నాను. make this house a blessing to the multitudes. అట్లు ఈ యొక్క ఇది అనేకులకు విస్తారమైన ప్రజలకు ఆశీర్వాదముగా ఉండాలని కోరుచున్నాను. This house of God, El Shaddai, ఈ దేవుని మందిరము ఎల్ షదాయ్ I think which started around 20 plus years back. 20 సంవత్సరాల క్రితం కంటే ఎక్కువ సంవత్సరాల Tomorrow, I think we సంవత్సరాల have a క్రితం Thanksgiving ఏర్పడింది. meeting tomorrow. రేపు మనకు కృతజ్ఞత కూడిక కూడా We are ఉంది. all very happy. ఎంతో సంతోషంతో ఉంటున్నాం. Come here, వస్తాము, eat biryani, తింటాము thank the మంచిగా, Lord. ప్రభుకు వందనాలు But the చెల్లిస్తాం. Lord is saying, అయితే ప్రభు అంటున్నాడు, be a spiritual house. ఆత్మ సంబంధమైన మందిరముగా That ఉండుడి. brings glory to అది God. దేవునికి మహిమను తీసుకుని That is వస్తుంది. a blessing to the world around అది us. మన చుట్టూ ఉన్నటువంటి వారికి ఆశీర్వాద కారణముగా ఉంటుంది. Be part of this spiritual living house of ఈ God. ఆత్మ సంబంధమైనటువంటి దేవుని మందిరములో మీరు పాలివారై ఉండుడి. Give your energy. మీ శక్తినివ్వండి, Use your మీ talent. తలాంతులను వాడుకోండి, Give your money. మీ డబ్బునివ్వండి, Do good works. సత్కార్యములను చేయండి, Offer spiritual ఆత్మ sacrifices. సంబంధమైనటువంటి బలులను అర్పించుడి, Be example to others. ఇతరులకు మాదిరిగా ఉండుడి. And when the chief shepherd comes, అప్పుడు ప్రధాన యాజకుడు వచ్చినప్పుడు, 1 Peter పేతురు రాసిన మొదటి పత్రిక chapter 5, 5వ అధ్యాయము verse 4. 4వ వచనంలో, Shall we read this and close? ఇది చదువుకొని 1 ముగించుకుందామండి. Peter 5:4. మొదటి పేతురు 5వ అధ్యాయం 4వ వచనంలో, When the chief shepherd appears, you shall ప్రధాన receive కాపరి the crown of ప్రత్యక్షమైనప్పుడు glory మీరు that వాడబారిని shall మహిమా not fade. కిరీటము పొందుదురు. May the Lord make all of us worthy to receive that crown of glory at his second ఆ coming. వాడబారిని మహిమా కిరీటం మనం అందరము ప్రభు వచ్చి